గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వెనిజులా పేరు తెగ వినిపిస్తుంది. జనవరి 3న అమెరికా వెనిజులా క్యాపిటల్ కార్కస్తో పాటు కొన్ని ప్రాంతాల్లో అటాక్స్ చేసింది. ఆ సమయంలోనే వెనిజులా అధ్యక్షుడు మడురో ఇంకా అతని భార్యను అదుపులోకి తీసుకొని డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం వంటి ఆరోపణలపై కేసులు పెట్టారు. అయితే వెనిజులా అమెరికా మధ్య సమస్యలు ఒక్కసారిగా మొదలైనవి కావు. వెనిజులా దగ్గర అతిపెద్ద ఆయిల్ నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. కానీ వెనిజులా చైనా ఇంకా రష్యా వంటి అమెరికా ప్రత్యర్థి దేశాలకు ఆయిల్ సప్లై చేస్తుంది. ఇది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే వెనిజులాపై యాక్షన్ తీసుకుంటే బలమైన లీడర్గా ట్రంప్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఫ్లోరిడాలో ఉన్న లాటిన్ అమెరికన్ ఓటర్స్కి కూడా ఇది నచ్చింది. అయితే ఈ అటాక్స్ కోసం అమెరికా ఏమంటుందంటే డ్రగ్ మాఫియాని ఆపి మడురోని న్యాయపరంగా కోర్టుకు అప్పగించడం, ఇంకా వెనిజులాలో పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ తేవడం కోసమే చేశాయి అంటుంది. కానీ చైనా, బ్రెజిల్, మెక్సికో వంటి కంట్రీస్ దీన్ని ఖండించాయి. ఐక్యరాజ్య సమితి అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అంటుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏ కంటెంట్పై వీడియో చేయాలో కామెంట్ చేయండి.